సార్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ కూడా నిజంగా తలెత్తుకొని బయటికి వెళ్ళగలుగుతున్నాము అని అంటే జగనన్న ప్రభుత్వం, జగనన్న పాలన. ఈరోజు మహిళలకి చాలా చక్కగా పెద్దపీట వేసి ముందుకు తీసుకొస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరోవైపు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళేమో ఇప్పటికీ కూడా మహిళలకి మర్యాద ఇవ్వడం, గౌరవం ఇవ్వడం చేతగానటువంటి దద్దమ్మలు. మరి వీళ్ళ దగ్గర ప్యాకేజీలు తీసుకొని మా మీద ట్రోల్స్ చేయడం, మహిళల్ని ఇబ్బంది పెట్టడం, నీచంగా వాళ్ళని ఫొటోస్ మార్ఫింగ్ చేయడం, ఇటువంటి పనికిమాలిన పనులన్నీ కూడా సోషల్ మీడియాలో చేయడం ఐటీడీపీ సభ్యుల పనులు. మరి ఈరోజు గీతాంజలి అనే అమ్మాయి నిజంగా అమ్మాయి మొన్న 4 రోజుల క్రితం మాట్లాడినటువంటి మాటల్లో చెప్పలేనంత సంతోషం కనపడింది. మరి ఈరోజు నాకు ఇంటి పట్టా వచ్చింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటే, నీ పేరు మీద వచ్చిందంటే గీతాంజలి అనే నా పేరు మీద పట్టా వచ్చిందని ఎంత గర్వంగా చెప్పుకుందో అమ్మాయి. అంత ఆనందంగా ఉన్న అమ్మాయి 2 రోజుల్లో గడిచే లోపే సూసైడ్ చేసుకుంది అని అంటే వేరే కారణాలు ఏముంటాయండి? అనవసరంగా ఆ అమ్మాయి మీద అంటే జగనన్న ఏదైనా పథకం ఇచ్చి దాని గురించి ఎవరైనా చెప్పుకుంటే ఆ చెప్పుకోవడం నేరం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న చేసినటువంటి సంక్షేమం గురించి వివరించడం నేరం టీడీపీ వాళ్ళకి. టీడీపీలో ఉండే అటువంటి ఐటీడీపీ సభ్యులందరికీ కూడా ప్యాకేజీలు ఇచ్చి ఈరోజు వాళ్ళని మీ ఇష్టానుసారంగా ట్రోల్ చేయండి, ఆ అమ్మాయిని ఏదైనా అనండి, ఆ అమ్మాయిని ఎంత నీచంగా అయినా దిగజారి మాట్లాడండి, మీరు ఎంత నీచంగా మాట్లాడితే అంత డబ్బులు ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళని రెచ్చగొట్టి మాట్లాడిస్తే ఈరోజు దాని పర్యవసానమే ఆ అమ్మాయి చనిపోవడం. మరి ఇంత దిగజారుడుతనానికి దిగజారిపోయి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి దమ్ము, ధైర్యం లేదా పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి? ఈ విధంగా జగనన్న గురించి చెప్పే వాళ్ళని, జగనన్న గురించి పనిచేసే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ గురించి ట్రోల్ చేస్తే ఉపయోగం ఏముంటుందండి? ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కదిలొచ్చింది గీతాంజలి మృతి గురించి. మరి ఖచ్చితంగా అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే పార్టీ తరఫున ఉండే అటువంటి అందరూ కూడా, జగనన్న సైన్యం అందరూ కూడా ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకు అండగా ఉంటాము. ఇటువంటి సంఘటన మరొకటి జరగకూడదని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇటువంటి సంఘటన జరిగింది అని అంటేనే చాలా బాధాకరంగా ఉంది. ఎక్కడా కూడా ఇటువంటి ఐటీడీపీ సభ్యులు కానివ్వండి, లేదంటే ప్యాకేజీలు తీసుకొని టీడీపీ కోసం పనిచేసేటువంటి పనికిమాలిన వెధవల్ని కానీ వదిలిపెట్టకూడదు. వీళ్ళని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి తరిమితే తప్ప ఇంకొకసారి పోస్టులు పెట్టాలనుకునేవాడికి బుద్ధి రాదు. వీడియోలో చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరిని తిట్టిందా? అసలు ఆ వీడియో చూసారా సార్? ఆ వీడియో మేమందరం కూడా విన్నాము. అమ్మాయి ఆ రోజు పట్టాలు పంచుకున్నప్పుడు చెప్పిన వీడియోనే కదా. అమ్మాయి ఒకటే మాట చెప్పిందండి, నేను చాలా హ్యాపీగా ఉన్నానండి, నాకు ఇదిగోండి నా ఇంటి పట్టా అని అమ్మాయి 4 సార్లు చెప్పింది. ఏమ్మా నీ పేరు మీదే వచ్చిందా అని కూడా అడిగితే, ఎస్ గీతాంజలి నా పేరు మీద నా పట్టా వచ్చింది, ఇన్ని రోజులకు నా కళ నెరవేరింది, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, నాకు నా పిల్లలకి వాళ్ళ అమ్మఒడి వస్తుంది, మా మామగారికి పెన్షన్ వస్తుంది, ఈ గవర్నమెంట్ నాకు చాలా విధాలుగా న్యాయం చేసింది అన్న మాటే తప్ప ఎక్కడ తిట్టిందండి చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ని కానీ? ఎందుకు అనవసరమైనటువంటి మాటలు, రాతలు రాసే ఆ అమ్మాయి ఈరోజు ఆ అమ్మాయి చనిపోతే ఆ కుటుంబానికి వీళ్ళు ఏమైనా చేయగలరా? ఆ అమ్మాయి లేని లోటు తీర్చగలరా ఏ ఒక్కరైనా సరే? అనవసరంగా ఒక నిండు ప్రాణాన్ని ఈరోజు బలి తీసుకొని పొట్టను పెట్టుకున్నటువంటి పాపం చంద్రబాబు నాయుడు, లోకేష్కే దక్కుతుంది.